హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ మరియు స్పైసీగా ఉండే కడాయి మష్రూమ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కనుక మష్రూమ్ లవర్స్ అయితే ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని మనం చపాతీ, పుల్కా మరియు రైస్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఈ కడాయి మష్రూమ్ రెసిపీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ధనియాలు, 3 లవంగాలు, సగం దాల్చిన చెక్క, అదేవిధంగా 3 మిరియాలు, 1/2 టీ స్పూన్ వరకు గసగసాలు, 1/2 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులను వేసుకోండి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు జీడిపప్పు పలుకులను వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద సైజు టమాటాలను వేసుకోవాలి. ఈ టమాటాలు వేసిన తర్వాత ఈ టమాటా మీద స్కిన్ అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత టమాటాలు మొత్తం సాఫ్ట్గా అయిపోతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. జీడిపప్పు వేయడం వలన మనకి గ్రేవీ అనేది తిక్కగా వస్తుంది. సో వీటిని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసుకొని కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకోవాలి. మష్రూమ్ని శుభ్రం చేసుకునేటప్పుడు 2-3 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకోండి. ఎందుకంటే అందులో మట్టి ఉంటుంది కదా, అది పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇవన్నీ 70% వరకు కుక్ చేసుకోవాలన్నమాట. మిగతా 30% మనం కర్రీలో ఉడికించుకోవాలన్నమాట. సో ఇలా మష్రూమ్స్ అన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత సాఫ్ట్గా తయారవుతాయి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ఒక జల్లీ గిన్నెలోకి తీసుకొని పూర్తిగా వడకట్టుకోవాలి. వాటర్ మొత్తం పూర్తిగా వడకట్టిన తర్వాత దీనిని ఐస్ వాటర్ ఉన్న ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల వరకు ఈ ఐస్ వాటర్లో ఉంచేసి దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా కసూరి మేతి, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అదేవిధంగా సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వీటిని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇవి బాగా ఉడికిపోతాయన్నమాట. ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టమాటా ప్యూరీ నుంచి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారా, ఇలా ఆయిల్ పైకి తేలుతుందన్నమాట. సో ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన క్యాప్సికమ్ మరియు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కడాయి మష్రూమ్ తినేటప్పుడు ఈ క్యాప్సికమ్ మరియు ఉల్లిపాయలు మధ్యలో తగులుతుంటేనే అసలైన టేస్ట్ అన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అదేవిధంగా మనం ముందుగా ఉడికించుకున్న మష్రూమ్ని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోండి. మనం మష్రూమ్ని ఆల్రెడీ 70% వరకు కుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకో 30% వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది.
సో ఇది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని సగం వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం పూర్తిగా కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాతోనే మనకి కడాయి మష్రూమ్ అనేది చాలా టేస్టీగా తయారవుతుందన్నమాట. సో ఈ మసాలాని మనం వేయించుకునేటప్పుడు చాలా దూరగా వేయించుకొని అప్పుడే మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో చివరగా 1 టీ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకోండి. కొబ్బరి పొడి వలన ఈ కడాయి మష్రూమ్ కర్రీ ఇంకా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చివరగా ఇందులో కొత్తిమీర చల్లుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కడాయి మష్రూమ్ కర్రీ రెడీ. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.